సుకన్య. అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైరు బళ్ళ మీద బెల్లీ డాన్స్ చేసేది. ఇంటర్ చదువుతున్న తుంటర కుర్రాడు ఎవరో హీరోయిన్ లా ఉన్నామనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ కి బాగా దగ్గరయ్యి వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో సి గ్రేడ్ ఫిల్మ్స్ కూడా ఫిల్మ్సే కదా అని అందులో దుమ్ము వేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. ఆ పాపులారిటీతో నేషనల్ పర్మిట్ ఉన్న లారీలాగా దేశమంతా సుడిగాలి పర్యటన చేసేసింది. అదే టైంలో దామోదర్ గారు దొరికేశాడు. ఫారెన్ మొగుడుతో ఫస్ట్ నైట్ కి ముందే హట్ అయి డైవోర్స్ తీసుకున్నానని కలర్ఫుల్ కథ చెప్పింది. వీడు లాజిక్ వదిలేసి డ్రామా కనెక్ట్ అయ్యాడు, పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ ర్యాకెట్ ఎవరి మీద ప్రయోగించబోతున్నారు? ఎస్పీ మల్లికార్జున్. బికాజ్ హి ఇస్ ఎ గే. ఏంటే నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఏరా? అవును సార్, డే నైట్ అమ్మాయిలకు మెసేజ్లు, మంత్లీకి ఒకసారి బ్యాంకులో మసాజ్. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సామెతలు 4 చెప్తాను, లింక్ చేసుకోండి. పేలన బాబుకు ఒత్తు పొడుగు, నీళ్లు లేని బాబు గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పనిచేయదు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హౌ ఓల్డ్ ఆర్ యు? 32 రన్నింగ్ సార్. 32. గుడ్ బాడీ. అదంతా ఎఫెక్షన్ తో కూడిన టచ్ అనుకున్నాను. డేంజర్ తో నేను స్కెచ్. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పెదనాన్న. భయపడి బాధపడి మనం చేసేదే ఉంది. రిమోట్ ఆడి చేతిలోకి వెళ్ళిపోయిందిగా. ఆడి ఛానల్ పెడితే చూడాల్సిందే. ఇక మనం చేసేది లేదు. మ్యాన్షన్ హౌస్ కంటే వీడియో హౌసే బాగుంది. ఎవరా నువ్వు? ఏం చూస్తున్నా? మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలా అని ఆలోచిస్తున్నా. మేమిప్పుడు ఏ సెటిల్మెంట్స్ చేయట్లా. వెళ్ళు. ఎందుకు చేయట్లేదు? ఏందిరా నీకు చెప్పాలా? మా బిడ్డ ఒంట్లో బాగలా. ఎందుకు బాగట్లేదు? ఏందిరా నట్టింటికి వచ్చి మందు అవుతున్నా? ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, నేను మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు వీడు. ఏసేంట్రా? ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐ ఆఫీసులో మా ఆఫీసర్ వెయిటింగ్. రండి వెళ్దాం. ఇదిగో మేం పోలీసు వాళ్ళు రమ్మంటేనే స్టేషన్కి వెళ్ళాం. సిబిఐ వాళ్ళు రమ్మంటే వస్తావా? మేమేడికి రాము. నువ్వు పో అంటే పోవడానికి నేను పోలీస్ కాదు, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హెడ్ ఆఫీస్ ని గల్లీలో కాదు, ఢిల్లీలో ఉంటుంది. పిలవగానే రాలేదనుకో, చెడ్డీలు పగిలిపోతాయి. స్వరాలు, నేను చెప్పినట్టు వింటావా లేదా? నేను వినను. 50s లో చిన్నపిల్లల బిహేవ్ చేయకు. yes I am always kid. I know you are always kid. అందుకే ఎప్పుడూ నా మాట వినవు. వెళ్ళి పడుకో. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నేను ఎప్పుడు పడుకోవాలో నాకు తెలుసు. ముందు నువ్వు టైంకి పడుకో. స్వరాలు, అనవసరంగా గొడవ పెంచుకో. నా గారి కోపం వచ్చిందని స్టాప్ ఇట్ ప్లీజ్. జస్ట్ స్టాప్ ఇట్. పార్టీలో గొడవ, షాప్ లో గొడవ, ఇంటికి వస్తే ఇక్కడ గొడవ. ఇగోతో ఇలా రోజు గొడవ పడుతూ ఉండకపోతే మా అమ్మ నాలాగా మీరు డివోర్స్ తీసుకోవచ్చు కదా. I'm just so sick and tired of this. పూజ, నువ్వు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా. నువ్వు మా మధ్యన గొడవలే చూస్తున్నావు కానీ దాని వెనుకున్న ప్రేమని తెలుసుకోలేకపోతున్నావమ్మా. నాతో అది గోల్డ్ కొనమని గొడవ చేయట్లేదమ్మా. నన్ను బీపీ టాబ్లెట్లు వేసుకోమని గొడవ చేస్తాను. నేను దాంతో నన్ను వదిలిపెట్టేమని గొడవ చేయట్లేదమ్మా. దాని ఒంటి కేసి పడదు, అది ఆఫ్ చేసేయమని గొడవ చేస్తున్నాను. మాకు పిల్లలు లేరన్న బాధని ఇలా పిల్లల్లా పోట్లాడుకుని మర్చిపోతున్నామమ్మా. ప్రేమ అంటే ఒపీనియన్ లేని నీకు ప్రేమ గురించి తెలియదమ్మా. ఒక వ్యక్తితో స్నేహం అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రేమ అనేది మనకు తెలియకుండానే పుడుతుంది. సృష్టిలో మరణించని వాడు ఉండడు, ప్రేమించని వాడు ఉండడు. స్కూల్ ఏజ్లో, కాలేజీలో, టీనేజ్లో, ఓల్డ్ ఏజ్లో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరితోటి ప్రేమలో పడి తీరుతారు. మనసులో ఉన్న ప్రేమను తెలుసుకోవడం మనిషి మూన్ మీదకి వెళ్ళినంత కష్టమేం కాదమ్మా. అది తెలిసిన వాళ్ళు లవ్ అంటారు, తెలుసుకోలేని వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటారు. నిజమైన ప్రేమ కంటికి కనిపించదమ్మా. దాన్ని మనసుతో చూడాలి. అలా చూడాలంటే మనసులో ప్రేమ ఉండాలి. ఏమిటయ్యా క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే.
బన్నీ క్లాస్లో నువ్వు ఒక్కడవే ఉన్నావేంటి? అందరూ సినిమాకి వెళ్ళారు. అదేంటి? ఇవాళ నా పుట్టినరోజు, ట్రీట్ ఇస్తే వెళ్ళారు. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి నువ్వు వెళ్ళలేదే? నువ్వు ఒక్కదానివే ఉండిపోతావుగా. పర్లేదు, నువ్వు వెళ్ళు. అంటే నేను ఒక్కడనే వెళ్ళాల్సి వస్తుందిగా. వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారుగా. మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండిపోతావుగా. దీని అర్థం నన్ను రమ్మనా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి అలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాస్ లేకొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తావు? ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి సోమరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలి తగ్గపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. షటప్ రా, ఈ పిచ్చి పియోన్. చూడు బాబు. సార్, వాళ్ళుంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నో, నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టు అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే, హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్ లో ఉంది. రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేము ఏసీలో కూర్చుంటాం, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. రండి సార్. ఆహా, బా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. ఆహా, కార్లో వెళ్తే ఉంటది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. కమాన్. ఆడు పాపం తీసుకోబోతున్నానా? పాపం తీసుకుపోతున్నాడా? అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. నో చెప్పొద్దా? సార్, వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్. కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఏయ్, ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. పెట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏయ్, టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్తేంలే, తప్పులేదు దానికి. నువ్వు వేసి చాలా ఎంజాయ్ చేశారు. ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా, సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే ఆపడానికి నువ్వేవిడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్తో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచ చూడు. అయ్యో, పడిపోయావా పంచి తల్లి? నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా.
రామా కట్టుకుందాం మనం దా కట్టుకుందాం దా ఇలా కట్టాలన్నమాట దా అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి పడిపోకూడదు ఇదిగో perfect గా కట్టుకోవాలి. ఇది సిస్టమేటిక్ గా కట్టుకోవటం అంటే వస్తున్నా వదిలా చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమోటం ఏంటి, మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటల గంటలు కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు. వీడేంటి కోర్టులో కదా ఉండాలి. ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట, పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెల నెలా జీతం ఇస్తున్నానుగా నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటకెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్, నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? ఇదిగో 25,000 మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ గోడౌన్లోంచి తెచ్చావరా నువ్వురా? నెంబరు 27. తప్పకండి తప్పకండి తప్పకండి. రండి సార్ అసలు జరుగుతున్నది ఏంటంటే అక్కర్లేదు, మ్యాటర్ వీడు ఆల్రెడీ నేను పోస్ట్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. ఏమే? 1000 ఇంటూ 25,000 2,50,00,000. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1 తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంక లెగడం. ఆర్ యు హ్యాపీ? గుడ్ మార్నింగ్ సరే, పొద్దున్నే కళ్ళు తెరవగానే దేవుడు ఉండడో దెయ్యం ఉండదో. నువ్వు ఉంటావు ఏంటి? పొద్దున్న వచ్చో చెప్పు. మీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్. పొద్దున్నే గుడ్ న్యూసే చెప్పు బాబు. మనదో 25 ఎకరాలు అమ్మేసి ఆ నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేశాను సార్. అమ్మయ్యా సంతోషం. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? కోర్టు నుంచి సమన్లు సార్. బా అయ్యో అయ్యా, ఎవరిల్లిది? ఇది మీదే సార్. ఎవరిల్లందరూ? అయ్యా, అడుక్కునేవాళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదే సార్, మన నియోజకవర్గంలో అడుక్కునే వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించేస్తామని తమరు వాగ్దానం చేశారటగా. చేశాను. మరి అప్పుడు జడ్జి గారు ఊరుకుంటారా? వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే వరకు తమ ఇంట్లోనే మకాన్ చేయమని తీర్పిచ్చారు సార్. ఆర్ యు హ్యాపీ సార్? సెక్రటరీ అయ్యా, నాకు దెబ్బ తగిలింది కుడి పక్కన ఎడం పక్కన? ఎడం పక్కే సార్. మరి నువ్వు కుడి పక్కన ఉన్నావే? మీకు ఇంకొక పక్కే కనిపిస్తుంది సార్. ఆర్ యు హ్యాపీ? ఎందుకు సార్ అంత ఫీల్ అయిపోతారు? సానే మిర్జా టెన్నిస్ ని మొద్దుసీని సూర్యబాబుని ప్రేమించినంత గాఢంగా ప్రేమించండి రా ఆ రంబని. వదిలేండి సార్, అది పక్కా కమర్షియల్ టైపు. మీరు ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తే ఉన్న ఉద్యోగం పోద్ది. సర్లే, టైం అయింది, ట్రాఫిక్ ఆపు. స్టాప్ స్టాప్ స్టాప్, ఆగండి. వాళ్ళు కూడా ఆగిపోండి. ఎందుకు సార్ ట్రాఫిక్ ఆపుతున్నారు? సీఎం గారు ఈ రూట్ లో వెళ్తున్నారు, కాసేపు వెయిట్ చేయి. హలో, లంచ్ కి వచ్చేటప్పుడు పుల్లారెడ్డి షాప్ నుంచి 1 కేజీ స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకురా. ఏ ఇప్పుడున్న సైజ్ చాలేదా? నా కోసం కాదురా, మీ తమ్ముడి గారి కోసం. నాకు తమ్ముడు ఎవరున్నారు? నాగార్జున గారు. అక్కినే నాగార్జున నాకు తమ్ముడు ఏంటి? ఈయన అక్కినే నాగార్జున కాదు, మిక్కిలినే నాగార్జున. ఆయన ఎవరు? నన్ను చూసుకోవడానికి వస్తున్న పెళ్లి కొడుకు. నేను ఎవరిని అరేంజ్ చేయలేదే. వధువు కావాలను అని పేపర్లో ప్రకటన చూసి నేనే కాంటాక్ట్ చేశా. ఎక్కడండి సీఎం గారు? ఏ నీకేమైనా పని ఉందా? అది కాదండి, ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళి హాయిగా నిద్రపోయే వాళ్ళం. నిద్రపోవడానికి ఆఫీస్కి ఎందుకు? ఇంటి దగ్గర నిద్రొచ్చుగా. జీతం మీరు ఇస్తారా? నిద్రపోయినందుగా. అదిగో సీఎం గారు. ఇక్కడ సార్ సైరన్ కూత కూడా వినిపించడం లేదు.
నీ అబ్బా కింద కాదు పైన. ఏంటండి ఈ దారుణం? ఎక్కడో 10 కిలోమీటర్ల పైన ఆకాశంలో వెళ్తున్న సీఎం కోసం కింద ట్రాఫిక్ ఆపేస్తారా? ఏరా నీకు హెల్మెట్ ఏదిరా? సీట్ బెల్ట్ ఏదిరా? నువ్వేంట్రా చేతిలో సెల్లట్టుకున్నా? రూల్స్ మాట్లాడొద్దు బాబు, మేము మాట్లాడాల్సి వస్తుంది. అలాగే సార్. వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి సార్ అలా డల్గా ఉన్నారు? మనం సాల్యూట్ చేయడం హెలికాప్టర్లో సీఎం గారు చూసారో లేదనా? కాదురా, మరి నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. చేతులు ఊపుకుంటూ వచ్చావేంటి? స్వీట్స్ పెట్టరమ్మన్నాగా. స్వీటు లేదు, హాట్ లేదు. పెళ్లి కొడుకేడి? వీడెవడు గుర్రం చకిలిచ్చినట్టు ఎంత చండాలంగా నవ్వాడు? నాగార్జున గారంటే ఈయనే. వీడు నాగార్జున? అవునన్నయ్యా. నేను నీకన్నయ్యనేట్రా? సౌందర్యకు నువ్వు మొదటి మొగుడు కాబట్టి వరుస ప్రకారం నాకు అన్నయ్య అవుతావు అన్నయ్య నువ్వు. ఇంకా నయ్యం అఖిలేని పేరు పెట్టుకుని డాడీ అనలేదు. అయినా నీకు ఆ పేరు పెట్టింది ఎవడరా? ఈ విషయం గనక నాగార్జున ఫ్యాన్స్ తెలిస్తే సెంట్రల్ లో నిలబెట్టి సైకిల్ చైన్తో బాగుతారు. హలో, నే పుట్టిన 20 ఏళ్లకు నాగార్జున పుట్టి నా పేరు కాపీ కొట్టాడు. నీకు నాగార్జున అని పిలవడం ఇష్టం లేకపోతే నాగ్ అని పిలుచుకో. బాగుంది. నువ్వు ఆగు, నేను ఎలా పిలవాలో తర్వాత డిసైడ్ చేద్దాం. నీకు ఇంకా పెళ్ళెంత కాలేదు? నాకు పెళ్లి కాలేదని నీకెవడు చెప్పాడు? అయితే మళ్ళీ పెళ్ళేంటి? పెళ్లి అయితే పెళ్ళం చచ్చిపోకూడదా? మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? అంటే నీకు ఇది రెండో పెళ్ళా? నా మూడో పెళ్లి. మొదటిది చచ్చిపోయింది, రెండోదేమైంది? పోయింది. పోయిందంటే చాలా మీనింగ్స్ ఉంటాయి. చచ్చిపోయిందా, పుట్టింటికి పోయిందా, లేచిపోయిందా? లాస్ట్ అది కన్ఫర్మ్ చేసుకో. నా స్కూటర్ డ్రైవర్ తో లేచిపోయింది. మరి ఏం చేసావు? ఏం చేస్తాం? ప్రపంచంలో వాడు ఒక్కడే డ్రైవరా? ఇంకో డ్రైవర్ని పెట్టుకున్నాం. ఇంత దరిద్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న వీడిని ఎలా పెళ్లి చేసుకుంటావే? క్లోజ్ గా మొహం చూసావా? ముకిల్లో మిగిలిపోయి మాడిపోయిన పొక్కటి ఇలా ఉన్నాడు. ఓసారి మొహం చూసి మోసపోయా, అందుకే ఈసారి మొహం చూడకుండా మనసు చూసి పెళ్లాడుతున్నా. బాగా చెప్పావు సావు. సవ్వేంట్రా? ఇక్కడి నుంచి సౌందర్యని అలాగే పిలవాలనుకుంటున్నాను అన్నాయ్. అన్నయ్య కన్నయ్య అంటే చంపుతా. పండిపోయిన షుగర్ పేషెంట్లా, ఎండిపోయిన అరటిపండు తొక్కలా ఉన్న ముసలి నక్కవి. హలో, అయ్యే కితకితలంటేని నేను ముసలి నక్కనేంటి? నాకేమన్నా 100-150 సంవత్సరాలు ఉన్నాయనుకున్నావా? తిప్పి తిప్పి కొడితే 62 ఏళ్ళు నిండలేదు. పాలుకు పెరుగు తోడులాగా, విస్కీకి సోడా తోడులాగా మగాడికి కూడా ఒక ఆడతోడు ఉండాలి. దాని దుంపదగా పగలంతా బాగానే ఉంటుంది. రాత్రి అయ్యేసరికి పక్కలో మరో ప్రాణం లేకపోతే ప్రాణం గిలగల్లాడిపోతుంది. పైగా 2 పెళ్లాలతో సంసారం చేసి కూడా ఇంతవరకు తండ్రిని అనిపించుకోలేకపోయాను. ఈసారైనా ఏంటి నీకు అంబిషన్ కూడా డేట్సిందా? అవును బ్రదర్, తండ్రి అనిపించుకోకపోతే నా దృష్టిలో మొగుడు మొగాడే కాదు. నీ దేవల్లనే ఫాదర్ని అయితే పుట్టే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను. నీలాంటి తాతకి పిల్లలు పుడితే పెట్టుకోవాల్సింది పక్కింటోడి పేరు. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. ఏంటమ్మడు, ఏమైందిరా? నువ్వేంట్రా తాలికట్టిన మొగుడులాగా? పక్క తప్ప డాక్టర్ని పిలవనా? ఏం అక్కర్లేదు, మన ఊటిలో కకృతి పడ్డారుగా, దాని ఎఫెక్ట్. అంటే నెల తప్పాను. ఇప్పుడు నేను నవ్వాలా ఏడవాలా? యాహూ, కంగ్రాచులేషన్స్ తమ్ముడు. ఇదిగో బొక్కే. రేయ్, తండ్రిని కాబోతున్నది నేను. ఈలోగా మా మ్యారేజ్ అయిపోతుంది కదా, కాబట్టి ఆ పుట్టబోయే బిడ్డ మీద హక్కు నాకే ఉంటుంది. కలిసి వచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే. రేయ్, నువ్వెక్కడ దాపరించారన్న పాలెట మగసౌతు గాడివి. అది నీ పక్కన నడిస్తే మనవరాలు అత్తగారింటూ దిగబడతాను తీసుకెళ్తాను అనుకుంటారు, కానీ పెళ్ళం అనుకోరు. అనుకోని నాకు కావాల్సింది పబ్లిసిటీ కాదు, పార్ట్నర్. నా పిల్లని చస్తే నేను మొగుడిని కానివ్వను. ఆ మాట అనే హక్కు నీకు లేదన్నాయి. మేమిద్దరం మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం. పైగా మేజర్లం. 6 నూరైనా ఈ కత్తి నూరైనా సౌడార్లింగ్ నే పెళ్లి చేసుకోవడం ఖాయం. ఏంటి మాటి మాటికి దగ్గుతున్నావు? దగ్గొస్తే తుమ్ముతారా? ఏదో టీబీ వల్ల దగ్గుతున్నాను కానీ లేకపోతే నేనెందుకు దగ్గుతాను? టీబీనా? సిగరెట్లు పాన్ పరాగ వల్ల వచ్చింది కానీ భయభర్త నాకు డిసీజ్ ఏం లేదు తెలుసా? పాన్ పరాగు సిగరెట్ కూడా తాగుతావా? ఏదో మందు కొట్టినప్పుడు తాగుతాను తప్ప పెద్ద హ్యాబిట్ ఏం కాదు నాకు ఇది. వద్దు, ఇంకేం చెప్పొద్దు. విన్నావా? పోయి వీడినెలా చేసుకుంటావే? ఏ గుళ్ళోనో కళ్యాణ మండపంలోనో చేసుకుంటాను. రిజిస్టర్ ఆఫీస్ అయినా నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నోర్మి. ఈ ముసలోడిని రోగిష్టం చేసుకుని సుఖపడలేవు. వయసులో ఉండి ఆరోగ్యంతో ఉన్న మిమ్మల్ని చేసుకుని సుఖపడ్డానా? కొడుకు నువ్వు కూడా తీసుకోమామా. అవుట్ సైడ్ డ్రింక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఐ హావ్ మై ఓన్ బార్ అండ్ రెస్టారెంట్. ఆమ్లెట్ మంచింగ్. యు వాంట్? బ్యాచిలర్ పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడే. వాళ్ళని చూడవే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి, వద్దు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకి లేదా? లెట్స్ గో. వద్దే, చెప్పేది విను. బాబోయ్, వాళ్ళు పెగ్ తాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జో అలా? నో,
నీకేమన్నా మొత్తుందో? और एक बार मैं जो कमिटमेंट करती तो मैं खुद की भी नहीं सुनती हूँ. अंकल నాకు పెగ్ కావాలి. ఏమన్నావమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. ఆహా, అయిపోయింది. వినటానికి చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. ఆ, తాగు తల్లి. One more. వన్ మోర్. ఈనాటి ఈ పెగ్గే రేపటికి జగ్ అవుతుంది. వేసే థ్యాంక్స్. ఏరా ఆ లిరిక్స్ ఏంటి? ముంబైకి సాంగ్ ఏంటి? ఆ లిరిక్స్ ఏంటి? పెద్ద కో డైరెక్షన్ నువ్వును దగ్గరుండి రాయించావు. అనవసరంగా మెయింటైన్ చేస్తాను నిన్ను. ఈసారి సినిమాలో నిన్ను పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. స్టూపిడ్స్. ఛీ! రవి సార్ 1978లో ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒకడు కడుగు తిరిగి పడిపోయి అన్నాడు. ఆడు మొహం మీద ఇన్ని నీళ్లు జల్లి 2 ఇడ్లీలు పెట్టి లోపలికి తీసుకెళ్ళాను. ఆడే ఈడు నన్ను తిట్టడం, నేను పట్టడం నాకు అవసరమా? అది పోలేండి గురుగారు, మనం వీడి కోసం వచ్చామా? డైరెక్టర్లు అవుతామని వచ్చాం. కూల్ కూల్ గురుగారు. సాయిగా అరే కాల్ చేయకండి రా, స్టూడెంట్ జరుగుతుంది ఇక్కడ. సారీ అన్న, సారీ అన్న, సారీ మాట్లాడండి రా. ఇదేరా ప్రాబ్లం మీతో? నా యాక్షన్ లో బాస్ ని చూస్తే అస్సలు తట్టుకోలేవన్నా. ఆగండి రా బాబు, ఆగండి రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, తప్పకండి రా. సాయంత్రం కలుద్దామని చెప్పాను కదా. టేక్ చేద్దాం సార్. వెయిటింగ్. క్లాప్ ఇన్, స్టార్ట్ సౌండ్, రన్నింగ్, క్లాప్, యాక్షన్. రై నా చెల్లిని ఏమైనా చేస్తే సారీ ఐ ఫర్గాట్ ద డైలాగ్. హీరోయిన్ బిస్లరీ వాటర్ కే 2,25,000 అయింది సార్. ఇంటి వాళ్ళు కుక్కలకి స్నానం చేస్తున్నారా? నమస్తే సార్. హాయ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, బాగున్నావా? బాగున్నాను సార్. ఈసారి మాత్రం బాస్ ప్రింట్లు పెంచాలి సార్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. సూపర్ హిట్ సినిమా కావాలి సార్. నాకు కూడా కావాలా సూపర్ హిట్ సినిమా. ఎవరికి అక్కర్లేదు, నాకు కాదు. వెళ్ళి మీ ఇడ్లీ సరికి చెప్పు. 175 days సినిమా కావాలి, సూపర్ హిట్ సినిమా కావాలి, రికార్డ్స్ అన్ని పగిలిపోవాలని చెప్పు. ఈ బిల్లు హీరోయిన్ రెమ్యునరేషన్ లో కట్ చేద్దాం సార్. వదిలే. నువ్వు వెళ్ళరా. ఫైటర్స్ ఫ్యాన్స్ వచ్చారు. రమన్ రే సాయి రా. ఏంట్రా ఎందుకు ఇవన్నీ? సార్ ఇదే రోజు 4 సంవత్సరాల క్రితం మన సినిమా రిలీజ్ అయ్యి 175 days ఆడింది. ఇంకొకటి రిలీజ్ అయింది. సెలబ్రేట్ చేసుకోకుంటే ఎలా ఉంటాం సార్? రే కత్తెవరా సాయి, ఏంట్రా ఇది? నా బాస్ కి లాస్ట్ ఇయర్ 2 సార్లు ఇలానే బొట్టు పెట్టానన్నా. ఇప్పుడే కదన్నా, ప్రతి సంవత్సరం ఇలాగే పెడతాను. మతి పోయిందా నీకు? పర్లేదన్నా, చిన్న బొట్టన్నా. నాకు ఇలాంటి నచ్చమని తెలుసు కదా. పర్లేదన్నా, చిన్న బొట్టన్నా. అది మిరాకిల్ స్టార్ మల్లిక్. ఎప్పుడు తినేసారా? అరే ఎంఎస్ సార్, హీరోయిన్ ఎక్కడ? లోపల ఉంది. లోపల ఉందా? ఎవరు రాకుండా చూడు. అలాగే మాట్లాడుస్తా. ఓకే. లోపల హీరోయిన్ ఉంది, ఏదో ఏడుస్తున్నాడు. ఏడవనివ్వండిరా. కాదు సార్, ఈ సీన్ లో రే టైం బాగుంది, డైరెక్టర్ అయ్యాడు. లోపల నిజంగా ఏ అఫైర్ ఉండదు. వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని జనం అనుకోవాలి. అది చాలు. అది కాదు సార్, లోపల ఏ ఫైటర్స్ రెడీయా? ఏంటి? ఏం లేదు సార్. హాయ్ డార్లింగ్, హాయ్ స్వీట్ హార్ట్, ఐ మిస్ యు సో మచ్. నిన్న ఈవినింగ్ కదా కలిసాం. 1 day గ్యాప్ అంటే మాటలా? మరి నేను యుఎస్ వెళ్తున్నాను. 3 months వరకు నేను రాకపోవచ్చు. దెన్ వాట్ విల్ యు డు? క్యాన్సిల్ చేసేయచ్చు కదా ప్లీజ్. నో డా, ఐవ్ ఆల్రెడీ కమిటెడ్ అండ్ ద పేమెంట్ ఇస్ డామ్ గుడ్. ఐమ్ సో సారీ. ఇడ్లీ సార్ నమస్తే సార్. బాస్ సినిమా 175 days పడాలి సార్. ఎన్ని సెంటర్స్ కావాలి? 100 days ఎన్ని? 175 ఎన్ని? 300 days ఎన్ని? చెప్పండి రా. కుమ్మేస్తారా సినిమా? ఎందుకురా చిన్నపిల్లల్లో అలా ఏడుస్తున్నావు? దాంతో దీంతో తిరగడం, అడ్డమైన రోగాలు తగిలించుకోవడం, మళ్ళీ చిన్నపిల్లలాగా ఏడవడం. ఏం పర్లేదులేమ్మా, ఏడో మాకు తగ్గిపోతుంది. పాపా నీ పేరేంటి? పాపలా కనబడుతుందిరా అది నీకు. అడ్డేపు చూసావంటే చంపేస్తాను. అది కాంపౌండర్ కం పెళ్ళాం. రోగం తగ్గే వరకనే జాగ్రత్తగా ఉండు. సిరంజి గడుగు. సచ్చినోడా, అడ్డమైన తిరుగుళ్ళని తిరుగుతావు. Excuse me. Yes. I am Kotlingam PhD in psychology. Specialization in abnormal things. Okay. I am Dr. Satyanarayana, RMP. తెలిసే వచ్చాను. కూర్చోవచ్చా? చెప్పండి. డాక్టర్,
ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది. మతిమరుపు ఇన్ ద సెన్స్ ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. 5 నిమిషాల ముందు ఏం జరిగిందో ఇప్పుడు గుర్తుండట్లేదు. అది నా ప్రాబ్లం. ప్రతి 5 నిమిషాల ముందు ఏం జరిగిందో గుర్తుండట్లేదు. ఎస్. ఈ జబ్బు మీకు ఎప్పటి నుంచి ఉంది? ఏ జబ్బు డాక్టర్? ఇప్పుడే కదా ఇది జబ్బు అని చెప్పారు. నేనెప్పుడు చెప్పాను? అయినా నన్ను ఎందుకు పిలిచారు అక్కడికి? హూ ఆర్ యూ? వీడికి చాలా ముదిరిందండి. ఇదేవత్తి? దాని సంగతి వదిలేయండి. మీరే వచ్చారు. మీ పేరు కోట్లింగం అని, పిహెచ్డి అని, సైకాలజిస్ట్ అని, గతం మర్చిపోతున్నానని మీరే చెప్పారు. మేము రమ్మలేదు. కరెక్ట్. ఇప్పుడు గుర్తొచ్చింది. అదే నా జబ్బు. నన్ను ఏం చేయమంటారు? ఈ మందులు వాడండి. వచ్చే శుక్రవారం కనిపించండి. అప్పటికి ఈ విషయం గుర్తుంటుందని గ్యారంటీ ఏంటి? నా పిండాకుడు. సరే, ఓ పని చేయండి. మీ ఫోటో ఒకటి నాకు ఇవ్వండి. నాదెందుకు? అది చూస్తే ఇదంతా నాకు గుర్తొస్తుంది. ఏం గుర్తు వస్తుంది? ఫోటో చూసి ఈడవడం అనుకుంటే? ఓకే, అందుకే ఓ పని చేస్తాను. ఈ ఫోటో తీసుకెళ్లి మా ఆవిడకి ఇస్తాను. శుక్రవారం నాకు ఇమ్మంటాను. అది చూడగానే నాకు ఒక ఐడియా వస్తుంది. నేను మీ దగ్గరికి వస్తాను. ఎలా ఉంది? సూపర్. ఫోటో ఒకటి ఇచ్చి. నా పర్సులో ఇచ్చేయమంటారా? ఏరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళావంట? అవును. నీకు ఇదేం పోయే కాలం రా? వాళ్ళ గొడవలని నీ బుధాన్ని వేసుకొని రాసుకొని తిరుగుతావేంటి? తిండి పెట్టేది మేము, చదివించేది మేము, చాకరీ చేసేది అక్కడ. రోజంతా వాళ్ళ ఇంట్లో తిరగడం, వాళ్ళ పనులు చేయడంతోనే సరిపోతుంది. నిన్న ఇంక చదివించేది లేదు. నువ్వు చదువు మానేసి నాకు సాయంగా ఉండు. మీ అత్త నాకు కాంపౌండరు, దాన్ని నువ్వు అసిస్టెంట్ గా ఉండు. ఇది నీకే చెప్పేదే. చెప్తుంటే వినవే. నిన్నే. ఆగు. ఈ ఫోటో నీదేనా? ఏ నీదేనా? నాదే. ఈ ఫోటో మా ఆవిడ పర్సులో చూశాను. ఎంతకాలం నుంచి సాగుతుందిరా మా ఆవిడకి నీకు మధ్యలో ఈ ఎఫ్ఐఆర్? ఎఫ్ఐఆర్ ఏంట్రా? ఏంటి అంటావేంట్రా? ఈ ఫోటో వెనకాలేంట్రా ఐ లవ్ యూ అని రాసింది. అంత డీప్ లవ్ నువ్వు రాసావా మా ఆవిడ రాసిందా? ఏంటి ఇది? అది నేనే రాశానండి. నువ్వా? అంటే మా ఆవిడకి ఈడికి మధ్యలో బ్రోకర్ నువ్వన్న మాట. ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తావే నువ్వు? ఇంతకు ముందు నువ్వే పట్టుకెళ్ళవరా ఈ ఫోటో? పిచ్చి ఏదవా? నీకేమన్నా మెంట్లా? ఫోటో తీసుకెళ్లి మా ఆవిడని నిన్ను కలపాల్సిన అవసరం నాకేంట్రా? ఈ ఫోటో మళ్ళీ మా ఇంట్లో కనపడిందా నీకు దండేసేస్తాను. జాగ్రత్త. అలా బొమ్మలా చూస్తారు. ఆడు మన పేషెంటే, పైగా మతిమరుపు. ఆ ఎదో ముందు ఏం జరిగిందో పూర్తి మర్చిపోయాడు.